నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేహిమ. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం చమురు, గ్యాస్ సంక్షోభంతో అల్లాడిపోతోంది. ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తరువాత మొదలైన ఈ రణతంత్రం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపునకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సరికొత్త మెలిక పెట్టారు. యుద్ధం ఆపాలంటే ప్రపంచం ముందు 3 షరతులు ఉంచారు. ఆ షరతులకు అంగీకరిస్తేనే హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది అని, యుద్ధం ఆగుతుందని స్పష్టం చేశారు. అసలేంటి ఆ షరతులు? ఇరాన్ వ్యూహం ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. పశ్చిమాసియాలో మొదలుతున్న యుద్ధ జ్వాలలను చల్లార్చేందుకు ఇరాన్ ఎట్టకేలకు ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. కానీ ఆ ప్రతిపాదన ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్లను ఆత్మరక్షణలో పడేలా చేస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడటమే కాకుండా ప్రపంచానికి చమురును అందించే హర్మోజ్ జలసంధిని మూసేసింది. దీనివల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశానుంటాయి. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఇప్పుడు తన షరతులను ఎక్స్ వేదికగా ప్రపంచం ముందుంచారు. ఇరాన్ పెట్టిన మొదటి షరతు ఇరాన్ సార్వభౌమత్వాన్ని, హక్కులను అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. ఇరాన్ అంతర్గత విషయాల్లో ఏ దేశం జోక్యం చేసుకోకూడదని డిమాండ్ చేస్తోంది. ఇక రెండో షరతు, గత నెల రోజులుగా జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ కోల్పోయిన ఆస్తిపాస్తులకు, ప్రాణ నష్టానికి భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలి. అంటే అమెరికా, ఇజ్రాయెల్ నుంచి యుద్ధ నష్ట పరిహారాన్ని ఇరాన్ ఆశిస్తోంది. మూడో షరతు, భవిష్యత్తులో ఇరాన్పై ఎలాంటి దాడులు జరగకుండా అంతర్జాతీయ స్థాయిలో బలమైన హామీలు ఇవ్వాలి. ఈ 3 కఠినమైన షరతులకు అంగీకరిస్తేనే తక్షణం యుద్ధం ఆపుతామని పెజెష్కియాన్ తేల్చెప్పారు. అయితే ఈ షరతులు ఇప్పుడు అమెరికాకు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా ఖమేనీని అంతమొందించిన తర్వాత ఇరాన్కు పరిహారం చెల్లించడం అంటే ఓటమిని అంగీకరించడమేనని ట్రంప్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హర్మోజ్ జలసంధి మూతపడ్డంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రమైంది. అగ్రరాజ్యాలు ఇరాన్ షరతులకు లొంగిపోతాయా, లేక యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇరాన్ పెట్టిన ఈ 3 మెలికలు పశ్చిమాసియాలో శాంతిని తెస్తాయా, లేక మరో భారీ విధ్వంసానికి దారి తీస్తాయా అనేది వేచి చూడాలి.